ఛానల్ ఎట్లున్నారు ఫ్రెండ్స్? మేమైతే మస్తున్నాం ఫ్రెండ్స్. ఇవాళ అయితే నేనైతే ఏం తీసుకోనికి అయితే బయటకు వెళ్తున్నా అంటే మిషన్ తీసుకోనికి అయితే బయటకు వెళ్తున్నా. ఏం మిషన్ అంటే పీకో ఫాల్స్ చేయడానికి అయితే ఒక మిషన్ అయితే తీసుకుందామని అనుకుంటున్నా. ఇంకా అలవాటు అయితే లేదు ఫస్టే, ఎందుకంటే ఇంట్లో కూర్చొని ఏం చేయాలి, ఏదైనా ఒకటి చేసుకుంటే మంచిగా ఉంటుంది కదా అన్నట్టు ఆలోచించుకొని ఇక రాజేష్కి అయితే పీకో మిషన్ అయితే ఇప్పి అన్నారు. కానీ ఇవాళ మస్తు సతాయించిన రాజేష్ని, 2 రోజుల నుంచి సతాయిసి ఇవాళ అయితే ఒప్పుకుండు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే బాలనార్కి అయితే వెళ్దాం అనేసి ఆల్రెడీ అయితే గుట్టలో చూసినా మంచి లేదు, అందుకే ఇప్పుడైతే బాలనార్కి అయితే వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళినాక వీడియో అయితే కంటిన్యూ చేస్తాం ఫ్రెండ్స్. ఓకేనా, లాస్ట్ వరకు అయితే కంపల్సరీ చూడండి ఫ్రెండ్స్. ఎట్లుంది అనేసి అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తీసుకున్నాక అన్నాడు. ఫ్రెండ్స్ ఈ షాప్లో అయితే ఇక పీకో మిషన్ అయితే తీసుకుందామని వచ్చేసినాము. ఇది వచ్చేసి మన కుకట్పల్లి వై జంక్షన్, మన చెన్నై సిల్క్ ఆపోజిట్. ఇది దీని ఆపోజిట్ అయితే నాడు చూస్తున్నాడు. చూసుకున్నావా? ఏది ఇదేనా పీకో మిషన్? ఫ్రెండ్స్ ఇదే మిషన్ అంట. ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాడా? బిల్ అయినాక చూపిస్తాడంట స్టిచ్ చేసి చూపిస్తాడా? బిల్ అయినాక చూపిస్తాడంట. మరి పో మరి బిల్లు చూపిస్తా అన్న అక్కడ మనమే చేపించుకోవాలి అన్న బిల్లు. ఫ్రెండ్స్ ఇవ్వండి, అనుకున్న జిడ్డు మీద ఇక ఆఖరికి సాధించుకుంది. ఆఖరికి అయితే కొంటున్నావుగా సతాయించినాను, సతాయించింది ఫ్రెండ్స్. ఫుల్ మిషన్, పీకో మిషన్ కావాలని అనుకున్నవి అన్నీ కావాలి కదా. అశ్విని నా పిల్ల జగద్గిరి నువ్వే ఇచ్చేసేయి. ఇక కొట్లాడి మరీ సతాయించి ఆఖరికి అయితే కొన్నాం. బాయ్ చెక్ చేసుకున్నాం. వరుణ్ మమ్మీ అనుకున్నది కొన్నదిరా. అడుగు అన్నీ అడుగు, ఎట్లా కుట్టాలి ఏందని. వాళ్ళకే తెలుసు ఎట్లా కుట్టాలి. వాళ్ళకి తెలియదా మెషిన్ ఎట్లా ఏం పెట్టాలో చూసుకో. ఎక్కడెక్కడ ఎట్లా పెడతారో చూడు. అలా తెలియకపోతే ఇంటికాడ నువ్వు ఉండవే చెప్పాలి. నాకేం తెలుస్తుంది? మళ్ళీ ప్యాకింగ్ అయిపోతుంది. ఫ్రెండ్స్ ఇక ఎవరైనా కుట్టించుకున్న వాళ్ళు అంటే వచ్చి కలవండి. రాజు షూట్ ఇస్తాడు ఫ్రెండ్స్. ఇక ఇప్పుడైతే మేమైతే మిషన్ అయితే ప్యాక్ అయితే చేయించుకున్నా. ఇక తీసుకున్నా ఫ్రెండ్స్. మరి రాజేష్ ఏమైనా ఏడుస్తుండ నా మీద. ఫ్రెండ్స్ మిషన్ అయితే అయిపోయింది. అయితే అంజలికి అయితే టబ్బు లాంటి టేబుల్ అయితే కావాలన్నది కూర్చోనికి, అందుకే అదొకటి తీసుకుందామని అయితే వచ్చేసినాం మీరు ఇక్కడికి. ఇవా టబ్బు అంట ఇట్లా రౌండ్ టేబుల్లా? రౌండ్ టేబుల్. ఓకే ఫ్రెండ్స్, ఇగో ఈ కలర్ అయితే తీసుకున్నాం. అంజలి అయితే ఈ రౌండ్ టేబుల్ గురించి మస్తు రోజుల నుంచి అడుగుతుంది. ఇక సరే తీసుకుని టైం కుదరలేదు. ఇంకా ఇవాళ అయితే వచ్చేసినాం తీసుకోనికి. ఒకటే టేబుల్ తీసుకున్నాం. వరుణ్కి వద్దంట, ఓన్లీ అంజలికే. ఇద్దరు కూర్చొని రాసుకుంటారులే. అది ఎన్ని లేవు ఇంట్లో. మరి వరుణ్ గారిని నెత్తి మీద పెట్టు, మోస్తాడు. మొయ్యరా వరుణ్ మోసుకో, వడ దింపుతా, పట్టుకో, లేపి పెట్టే. ఇట్లా మంచిగా ఇట్లా తిరుగు వరుణ్, మమ్మీ నీకు ఇస్తుంది. ఇటు తిరుగు, పట్టుకో మంచిగా, ఇటు తిరుగు. నడరి
ఇక మిషన్ నువ్వే పట్టుకో. ఇక మిషన్ ఏమంటారు, ఇక నువ్వు కూర్చున్నాక మిషన్ దీన్నే పెట్టుకో. వాళ్ళు ఇస్తారు, అందిస్తారు. వారం గారు ముందు కూర్చుంటారు. అడు. ఓకే ఫ్రెండ్స్, మాదైతే అయిపోయింది షాపింగా. రెండే షాపింగ్ బస్ వస్తుంటారు. ఒక మిషన్, ఒక టేబుల్ సరిపోయి. ఓకే ఫ్రెండ్స్, అంజలి అయితే ఇక టేబుల్ రౌండ్ కుర్చీ అడిగిందని రౌండ్ కుర్చీ అయితే తీసుకొచ్చినాం అంజలి కోసం. అయితే ఇక వరుణ్ అయితే వద్దు నాకు వద్దులే మమ్మీ అనేసి అన్నాడు. అందుకే ఒకటి పట్టుకొని వచ్చినాం. ఎందుకంటే ఇంట్లో ప్లేస్ ఇట్లా సరిపోలేదు. దీనికైతే ప్లేస్ అయితే ఎక్కువ ఆక్రమిస్తుంది. అందుకనే ఎలా ఉంది ఏంది అనేది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అంజలిది అయితే రౌండ్ టేబుల్. బాయ్ చెప్పు. బాయ్.